నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఒంగోలు సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాలతో 3 అంచెల పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించిన కలెక్టర్. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా దర్శి నియోజకవర్గ ప్రజలకు పోలీసుల అవగాహన సదస్సు నిర్వహించిన జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్. ఎన్నికల కౌంటింగ్ సమయంలో ప్రజలందరూ అప్రమత్తత పాటించాలని సూచించిన ఎస్పీ. ఇక వివరాల్లోకి వెళ్తే ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాలతో 3 అంచెల పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన మొత్తం 15 స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ల భద్రతను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. కౌంటింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లను కూడా ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ఈవీఎంలను సీసీ కెమెరా పర్యవేక్షణలో కేంద్ర బలగాల భద్రత మధ్య స్ట్రాంగ్ రూముల్లో ఉంచడం జరిగిందన్నారు. అనుమతి ఉన్నవారిని మాత్రమే స్ట్రాంగ్ రూమ్ల వద్దకు పంపడం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించడానికి కంట్రోల్ రూమ్లో టీవీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కౌంటింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లు మరొక 2 రోజుల్లో పూర్తవుతాయన్నారు. డబ్బాలు పెట్టారు. పని చేసుకుంటారా? తీసుకెళ్తాను, పని చేసుకోండి. మీ హైట్ సరిపోతుంది. 2 అడుగులు తగ్గుతుంది. అన్న బాపట్ల టేబుల్స్ 10 వేసుకుంటాము. ఏఆర్ఓస్ ఉంటే వేసుకుని పెట్టారు సార్. అందుకే 20th మే మనకున్న సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్స్ అండ్ కౌంటింగ్ హాల్ ఇక్కడ రైస్ కృష్ణా కాలేజెస్లో ఉంటున్న స్ట్రాంగ్ రూమ్స్ పరిస్థితి ఎలా ఉంది అని చెక్ చేయడానికి రావడం జరిగింది. ఆల్ స్ట్రాంగ్ రూమ్స్ బోత్ అసెంబ్లీ సెగ్మెంట్స్ కానీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్ట్రాంగ్ రూమ్స్ 16 స్ట్రాంగ్ రూమ్స్ కూడా స్వయంగా చూడడం జరిగింది. అక్కడ ఉంటున్న ఈ డబుల్ లాక్లో ఉంటున్న సీల్స్ అన్ని కూడా ఇంటాక్ట్గా ఉందా లేదా, మనం ఎట్లా సీల్ చేసి వదిలేసామో అట్లాగే ఉందా, ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా అని కూడా చెక్ చేయడం జరిగింది. అన్నీ కూడా ఇంటాక్ట్గా ఉంది, ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేదు. ప్లస్ ప్రతి ఒక్క స్ట్రాంగ్ రూమ్కి కూడా ఒక ఆర్మ్డ్ పర్సన్స్ గార్డ్స్ ఉన్నాడు. సిఏపిఎఫ్ అండ్ తమిళనాడు ఆర్మ్డ్ రిజర్వ్ కూడా పెట్టడం జరిగింది. అండ్ ఈ 3 tier సెక్యూరిటీ, 3 కార్డన్ సెక్యూరిటీ అంటారు. సో లోపల ఇంటీరియర్ నెంబర్ 1 ఇప్పుడు మనం ఉన్నది ఫస్ట్లో ఉన్నాము. ఫస్ట్ లేయర్ సెక్యూరిటీ, సెకండ్ లేయర్ ఇక్కడ సెకండ్ గేట్ అండ్ థర్డ్ గేట్ 3 లేయర్ సెక్యూరిటీస్ కూడా కంటిన్యూస్గా ఉన్నారా లేదా అని కూడా చెక్ చేయడం జరిగింది. లోపల వచ్చిన ఈ Tier 1 ఫస్ట్ కార్డన్ సెక్యూరిటీ లోపల అంటే ఈవీఎం ఉంటున్న పోల్డ్ ఈవీఎం ఉంటున్న లొకేషన్స్కి ఎవరు వస్తే కూడా వాళ్ళు ఇక్కడ ఈ రిజిస్టర్స్లో ఎంట్రీ చేసుకొని వాళ్ళ ఐడి కార్డుతో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా తదుపరి పరిణామాలపై అన్ని పార్టీల నాయకులు, దర్శి నియోజకవర్గ ప్రజలకు పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ సమయంలో ప్రజలందరూ అప్రమత్తత పాటించాలని, ఎటువంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరిగినా సహించేదే లేదన్నారు. అనంతరం దర్శిలో పోలీస్ మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇప్పటికే జిల్లాలో బైండ్ ఓవర్ కేసులు నమోదు అయ్యాయని, అల్లర్లు సృష్టించే వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామన్నారు. రాజకీయ పార్టీ నేతలంతా వారి కార్యకర్తలకు అల్లర్లు జరిగితే తదుపరి పరిణామాలపై ముందుగానే అవగాహన కల్పించారన్నారు.
మీరు ఈరోజు దర్శి పట్టణంలో జరిగిన పోలీస్ శాఖ తరపు నుంచి నిర్వహించిన రాయట్ కంట్రోల్ మాబ్ ఆపరేషన్కి మాక్ డ్రిల్ ప్రాక్టీస్ చూసి ఉంటారు. సో దీని గురించి నేను జిల్లా ఎస్పీగా ఒకటే చెప్పబోతున్నాను. వచ్చే 4th తేదీకి కౌంటింగ్ తర్వాత ఎవరైనా అల్లరి మూకలు కానీ ఎక్కడైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొంటే, ఎక్కడైనా రాళ్ళు దాడి కానీ ఎవరి మీద గొడవలు చేస్తే, దాడులు చేస్తే దానికి వ్యతిరేకంగా దానికి నిరాకరించడానికి మేము పోలీస్ తరపు నుంచి ఎలాగే రెస్పాన్స్ ఇస్తాము అంటే సిఆర్పిసి ప్రకారంగా ముందుగా వార్నింగ్ ఇస్తూ, అది కూడా దాని తర్వాత వినకపోతే టియర్ గ్యాస్ షేల్ కానీ లాఠీ చార్జ్ కానీ దాని తర్వాత వాటర్ క్యానన్ కానీ ఇలాంటి ఉపయోగిస్తూ, దాని తర్వాత కూడా కంట్రోల్ చేయకపోతే మ్యాజిస్ట్రేట్ పర్మిషన్తో ఫైరింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇలాంటి రాయట్ కంట్రోల్ డ్రిల్ మేము ఒంగోలు తర్వాత, కనిగిరి తర్వాత ఈరోజు దర్శిపట్నంలో కూడా చేయడం జరుగుతుంది. దానివల్ల పోలీస్ ప్రత్యేక బలగాలు కూడా వాళ్ళతో సహకరించి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఈ వచ్చే 4th తేదీలో కౌంటింగ్ తర్వాత దర్శిలో ప్రత్యేకంగా బలగాలు, సాయుధ బలగాలు వచ్చి పెట్టడం జరుగుతుంది. వాళ్ళతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు టియర్ గ్యాస్ షెల్స్, రబ్బర్ బుల్లెట్స్, తర్వాత లైవ్ రైఫల్స్తో పాటు కూడా ప్రత్యేకంగా టీమ్స్లు ఉంటాయి సెక్టర్ మ్యాజిస్ట్రేట్తో పాటు. సో అందరూ జనాలకి, అందరూ పార్టీ కార్యకర్తలకి నాది ఒకటే విజ్ఞప్తి, మీరు అందరూ పోలీస్తో సహకరించి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో సహకరించి శాంతి భద్రతను కాపాడండి. ఏదైనా ఎవరైనా అల్లర్లు చేస్తే దాని మీద చర్య తీసుకోవడానికి పోలీస్ తరపు నుంచి కూడా మేము సిద్ధంగా ఉంటాం. ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కాలేజీ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో నిలవాలని కాలేజీ కమిటీ ట్రెజరర్ నరసింహశాస్త్రి సూచించారు. సిఎస్ఆర్ శర్మ కాలేజీ వార్షికోత్సవ వేడుకలు కాలేజీ ప్రాంగణంలో జరిగాయి. ముఖ్య అతిథులుగా పాల్గొన్న నరసింహశాస్త్రి మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం ఉండాలని, అది ఉన్నవారు జీవితంలో విజయం సాధిస్తారని తెలిపారు. సిఎస్ఆర్ శర్మ కళాశాల ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ 1952లో శర్మ కళాశాలను ప్రారంభించారన్నారు. జిల్లాలోని అత్యుత్తమమైన కాలేజీగా శర్మ కాలేజీ పేరు గాంచిన విషయాన్ని గుర్తు చేశారు. 2010 తర్వాత అప్పటి ప్రభుత్వ నిర్ణయాల కారణంగా కాలేజీ ప్రభావం తగ్గిందన్నారు. అయితే మేనేజ్మెంట్ మాత్రం కాలేజీ పూర్వ వైభవం కోసం కేజీ నుండి పీజీ వరకు ఇక్కడ విద్యను అభ్యసించేలా సిఎస్ఆర్ శర్మ విద్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సిఎస్ఆర్ శర్మ విద్యాలయ ప్రిన్సిపల్ వైస్ దిగ్విజయ్ మాట్లాడుతూ మంచి విద్యకు ఇక్కడ మంచి పీట వేస్తారని, విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో తెలుగు అధ్యాపకులు ఎంబీఎస్ శాస్త్రి, ఇంగ్లీష్ అధ్యాపకులు లక్ష్మి, గాయత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సూసైడ్ అటెంప్ట్ చేశారు. దానికి గుర్తుగా విపి సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు పిల్లల్లో ఏంటంటే ఈరోజు ప్రత్యేకత, పిల్లలు ఉగ్రవాదానికి వివేకానంద స్ఫూర్తిగా మీకు ఇచ్చారు. మనకి సో స్టేజ్ మీద ఫస్ట్ టైం ఉన్నాను, అది కూడా పక్కన ఇంతమంది పెద్దవాళ్ళ ముందు పక్కన కూర్చోవడం రావు గారికి, అలాగనే తెలుగు అధ్యాపకులు 100 రీచ్ అవుతుంది, 100కి 100. కనుక ఆ 3 ఉన్నాడు ఎప్పుడు కూడా పై స్థాయిలో అబ్దుల్ కలాం రేంజ్లో ఒకటే సమాధానం చెప్పేవాడంట. ఆ బ్లాక్ బోర్డుల నుంచేనయ్యా మనకి ఏదైతే ఉన్న ఎంఎస్ఆర్ గారికి, దిగ్విజయ్ గారికి, ఎంఎస్ శాస్త్రి గారికి, వీడు అన్నబాబు బిఏ
వాడికి తల్లిదండ్రులు ఇద్దరూ లేరు. రాబోయే కాలంలో మంచి పైలట్గా పాయింట్ ప్రజెంటేషను. ఫస్ట్ ప్రైజ్ జస్వంత్, సెకండ్ ప్రైజ్ వెంకట్రావు. ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబిరాలు విద్యార్థుల వినూత్న ఆలోచనలకు వేదికగా నిలుస్తున్నాయి. ఈ శిబిరాల్లో పాల్గొంటున్న విద్యార్థులు ఎందుకు పనికిరాని పేపర్లతో రకరకాల ఆకృతులను తయారు చేస్తూ అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. పేపర్ క్రాఫ్ట్ కింద రకరకాల పూల ఆకారాలను తయారు చేసి వేసవి విజ్ఞాన శిబిరాలకు అతిథులుగా హాజరైన వారిని ఆశ్చర్యపరిచారు. అప్పుడు తన చేతిలో ఉన్న ఒక పుస్తకాన్ని చదివి వినిపిస్తాడు. చాలా పెద్ద వాన పడుతూ ఉంది. అయినా సరే ఆవిడ పుస్తకాలు ఇచ్చి మళ్ళీ పాత పుస్తకాన్ని తీసుకువెళ్తుంది. అలా మనసుకు వచ్చిన వాన పడిన ఎంత తీవ్రమైన వాన వచ్చిన మనసుకు పడినా సరే ఆమె పుస్తకాలు ఇచ్చి పాత పుస్తకాలు తీసుకుని వెళ్తూ ఉంటుంది. అప్పుడు కాలికి అనిపిస్తుంది ఏముంది ఇంత గొప్పతనం ఏముంది
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పడంతో రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి సునంద తెలియజేశారు. నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని తమిళనాడు పరిసర ప్రాంతాల ఉపరితల ఆవర్తనం కొనసాగడంతో పాటు రానున్న 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు ఆమె తెలిపారు. సో ఈరోజు తమిళనాడు పరిసర ప్రాంతంలో నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ ఆవర్తన ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనము ఏర్పడనుంది. ఈ అల్పపీడనము బలపడి మరి 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్పపీడనంగా మారిన తర్వాత ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలోనికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారిన తర్వాత కూడా దాని యొక్క గమనం అనేది ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన మన ఆంధ్ర రాష్ట్రం మీద మాత్రం తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే పొడి వాతావరణం ఉంటుందో మనకి టెంపరేచర్స్ మళ్ళీ గ్రాడ్యువల్గా పెరుగుతాయి. ఇప్పటి వరకు కూడా 37, 38 అలా టెంపరేచర్స్ రికార్డ్ అయిన పరిస్థితులు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో మరి 2 రోజుల్లో ఏంటంటే టెంపరేచర్స్ పెరుగుతాయి. ఈవెన్ మోర్ దెన్ 40కి అరౌండ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మార్నింగ్ అంతా టెంపరేచర్స్ ఉండి ఆఫ్టర్నూన్ 1 లేదా 2 చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. 1 లేదా 2 చోట్ల మాత్రమే ఉంటాయి. ఎక్కడైతే ఈ యొక్క క్లౌడ్ డెవలప్ అయ్యి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయో అక్కడ మాత్రమే ఈదురుగాలులు ఉంటాయి. ఈదురుగాలుల యొక్క వేగము గంటకు 30 నుండి 40 వరకు ఉండే అవకాశం ఉంది. రానున్న 5 రోజులు కూడాను ఈ యొక్క తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల ఉంటాయి. అలాగే మార్నింగ్ పగటి ఉష్ణోగ్రతలు కొంచెం పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా హెచ్ఐవితో బాధపడుతున్న వారికి ప్రతి నెల పౌష్టిక ఆహారాన్ని అందజేసి వారికి అండగా నిలుస్తున్నామని సొసైటీ గౌరవ అధ్యక్షులు డి ప్రేమ్ కుమార్ తెలిపారు. ఒంగోలు పాత మార్కెట్ సూర్య టవర్స్ వద్ద ఉన్న లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ కార్యాలయంలో 10 మంది హెచ్ఐవి కలిగిన వారికి పౌష్టిక ఆహారం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నామని, ముఖ్యంగా హెచ్ఐవి మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతి నెల పౌష్టికాహారం అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో సొసైటీ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా చౌకధరల దుకాణదారుల సంఘం అధ్యక్షులు కూరపాటి సుబ్బారావు, సొసైటీ గౌరవ అధ్యక్షులు డి ప్రేమ్ కుమార్, సెక్రటరీ సిహెచ్వి రాఘవ, వైస్ ప్రెసిడెంట్ డి శరణ్య, సభ్యులు నాగరాజు, గడియపూడి, ఎంపీటీసీ పైనం ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఒక 4 years నుంచి ఎవ్రీ మంత్ హెచ్ఐవి పేషెంట్స్కి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నాము. దానికి సహకరించిన స్నేహితులు, బంధువులు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇట్లా రెగ్యులర్గా ఒక 4-5 years నుంచి అట్లా ఇస్తున్నాము. ఇంకెవరన్నా కూడా ఇట్లా హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉంటే లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ తరఫున మేము కార్యక్రమాలు రన్ చేస్తున్నాం. మాకు ఎవరైనా సహకరించే వాళ్ళు అదే సంప్రదించి సహకరించాల్సిందిగా కోరుచున్నాం. మా సొసైటీ తరఫున ఈ ఒక ప్రోగ్రామే కాకుండా చాలా కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. మొక్కలు నాటడం, వాటిని డెవలప్ చేసేంత వరకు ట్రీ గార్డ్స్ పెట్టి వాటరింగ్ చేసి డెవలప్ అయ్యేంత వరకు మెయింటైన్ చేస్తుంటాం. ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున మట్టి బొమ్మల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఫ్రీగా. తర్వాత ఇంకా ఏదైనా పేదవాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే వాటిని తెలుసుకొని చేయగలిగినంత వరకు హెల్ప్ చేస్తూ ఉన్నాం. ఐఆర్టీ సెంటర్లో వాళ్ళు చలివేంద్రం కావాలన్నప్పుడల్లా సమ్మర్లో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత ఇట్లా బొమ్మరిల్లులో వాళ్ళు పిల్లలు ఉంటే వాళ్ళకి బట్టలు కుట్టించి మన ఎస్పీ గారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేయించాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మాకు సహకరించవలసిందిగా లక్ష్మీ కోటయ్య గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు, వారి స్నేహితులు వాళ్ళందరూ కలిసి ఈ ట్రస్ట్ ఒకటి ఓపెన్ చేశారు 12 సంవత్సరాల క్రితం. దాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేస్తూ దగ్గరలో ఉన్నటువంటి బాధితులు ఎవరైనా
అటు ఎయిడ్స్ కావచ్చు, లేదంటే కుష్టి వ్యాధి కావచ్చు, లేదా భేదాది భేదలు కావచ్చు, ఎవరైనా సరే ఏదైనా సహాయం అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళే ఎతికి ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇదో శక్తిగా మేము కొంత ఏదో ఉడతా వ్యక్తిగా సహాయం అందిస్తున్నాం. మా పిల్లలు, మా మనవాళ్ళు మనవరాళ్ళ యొక్క బర్త్డే సందర్భంలో కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ఉంటాం. దాంట్లో ఈయన రాఘవరావు అని మాకు ముఖ్యమైనటువంటి స్నేహితుడు, వాళ్ళ నాన్నగారు ముఖ్యంగా మా అధికారి రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్గా చేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన గుర్తుగా వాళ్ళ కుమారుడు ఈ ట్రస్ట్ని పెట్టేసి వాటి ఫ్రెండ్ కొంతమందితోటి ఇదంతా కూడా నెరవేరుస్తున్నారు. దీన్ని ముందు బాగా డెవలప్ చేసి అనేక మందికి అనేక రకాలైన సహాయ సహకారాలు అందించగలరని, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి సోదరిమణులు ఎందుకు ఎలా ఎప్పుడు ఏం జరిగిందో కూడా తెలియదు. కొన్ని క్షణావేశంలో కొన్ని తప్పులు జరిగి ఉంటాయి. మీరు మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ పక్కన వారికి ఎవరెవరైతే ఉన్నారో మీరు దీన్ని చేసిన దానివల్ల ఏమి నష్టపోయారో అవన్నీ నివారణ చేసి వాళ్ళందరినీ కూడా మేల్కొల్పవలసిందిగా మీ అందరినీ కోరుతూ ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ రాఘవరావు గారికి, వారి స్నేహితులకి, వాళ్ళ బంధువులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నారసింహ జయంతి సందర్భంగా ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నేత్రోత్సవంగా జరిపించారు. ఈ సందర్భంగా దేవస్థాన సన్నిధిలో శ్రీ లక్ష్మీ నరసింహుని విగ్రహానికి జరిపించిన తిరుమంజన మహోత్సవం మరియు లఘు కళ్యాణం నయన మనోహరంగా సాగింది. ఆలయ అర్చకులు శ్రీధర్ ఆచార్యులు కార్యక్రమాన్ని చక్కగా జరిపించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి డి రజనీ కుమారి సిబ్బంది పాల్గొన్నారు. सर्वान् विद्वान् अमृतः भवते दिव्ये तथाश्च पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्थात् नान्यः पन्था विद्यते यनाय प्रजापतिः सर्वं मनिषाणा तच्छयो नास्तिरस्तुनः अस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्दिकस्यान्तिः हिरण्यवर्णां हरिणीं यस्यां हिरण्यो विन्देयं रामस्वं पुरुषाणां तर्पयन्ते अग्ने स्थितां पद्मवर्णां तामिहो तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च माहे क्षुप्तिपासामलां ज्येष्ठा अलगद्वारां पुराधरुषा नित्यपुष्पये श्रियं मनसा काममागोजं वादस्य यश्रे श्रियतां दशः कर्तमेन प्रजा भूता गो ममावह आर्द्रां व्यक्तं वह जातवेदो लक्ष्मीमनपगामिनी अस्तेवा त्वेदैति विश्रुताः अधयस्ते स्त्रयः पुत्रपौत्रधनं धान्यौ हस्तश्वदाभिको रथौ प्रजानामह्यौ दधातु सोमिने न क्रोधो न समा वर्षं तु ते विपापलकुलकलिते पद्मपत्रा यदाक्षे गृहे सर्वमाञ्जल्युक्तां लक्ष्मीष्णप्रसन्न मम सर्वदा पद्मासनस्तां श्रियं भवते वन्दे जगन्नाथर्मे प्रचोदयाय नमोऽस्तु आनंदरायाय सर्वस्तोमोदस्याप्तिये मंगलं गोविन्दा गोविन्दाय हरिव वर्धमानः यदा सामेषां दासजगुं शमयतु अम्बरेषां दासजगुं शमयतु पृथिवीषां तिरन्तां निर्वनस्पतयस्यां दीर्घौस्यान्ति यद्वासं वरुणः शृण्वो भवत्पर्यमः ब्रह्मणे नमस्ते वायो नमे तन्मामवतु तर्यं गर्वावहै तेजस्विनावधीतमस्तु
స్పీడ్ లాగుతాను महामाया पुरुषः कुर्यात् सदा मङ्गलौ सर्वेण हविषा तस्मै राष्ट्रं धारयतां ध्रुवं श्रीमद्वेङ्कटनाथाय गोविन्द पुष्कयोरतरात्समो रामस्कृत्यमानं तौ तस्या अभेदि वायुराहततु मन्तेतु पुष्पवान् प्रियावान् कुसुमान् भवति चन्द्रमा वा अपां पुष्पौ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా స్వామివారికి విశ్వకర్మ పూజ పుణ్యావాచన అంతా వైగాంస ఆగమోక్త ప్రకారం జరిగింది. స్వామివారికి స్తపన తిరుమంజనం మరియు కళ్యాణోత్సవం చేసి భక్తులందరూ కూడా చక్కగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామివారికి సహస్రనామార్చన అష్టోత్తర శతనామ పూజ బాగా చక్కగా చేసి స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్విఘ్నించి ఋత్వికులు శ్రీధరాచార్యులు సుబ్బయ్య శర్మ ఇద్దరు కలిసి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేశాము. నృసింహ జయంతి సందర్భంగా నగరంలోని పేర్నమిట్ట వద్ద గల శ్రీ సిద్ధి వినాయక దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేషమైన పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి విశేషమైనటువంటి పంచామృత స్నాపన, విశ్వక్సేన ఆరాధన, శుద్ధి పుణ్యాహవచన, బ్రహ్మాది అష్టదిక్పాలక పూజ, ఆదిత్యాది నవగ్రహ ఆరాధన, పంచలోక పాలక పూజ నిర్వహించారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామి వారికి కుంభారాధన చేసి బింబ శుద్ధి కార్యక్రమంలో భాగంగా పంచామృతాలతో విశేషమైనటువంటి పసుపు, కుంకుమ, చందన జలాలతో అభిషేకించి అనంతరం సర్వకామ ప్రద సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి యాగము నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నీ శ్రీమాన్ మురికిపుడి త్రినాథ చక్రవర్తి ఆచార్యుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు అందరూ విశేషంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. लक्ष्मीपते कमलनाभसुदेश विष्णो वैकुण्ठन्येन सिन्धुतनयामबलं व्यतिष्ठन् वामेतरेण वरदाभयहस्तमुद्रां लक्ष्मीं नृसिंह मम देहि करावलम्बम् मुन्दुकुलीलं लक्ष्मीं नृसिंह मम देहिनं नृसिंहः स्वामी नृसिंहतरङ्गधवलाङ्गरमास्थिताङ्ग लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् वीर्यं करवावहै साधित्येन शान्ता सा मे शान्ता सुजगुं शमयतु शान्तिरग्निः शान्तिर्वायुः शान्तिरादित्यः शान्तिर्वनस्पतयः शान्तिर्गौः शान्तिरजा शान्तिर्चतुष्पदे च शान्तिं करोमि शरदस्यतं नन्दाम शरदस्यतं मोदाम शरदस्यतं लोहिताक्षः सूर्यो विपश्चिन्मनसा पुनामासीत् ॐ शान्ति 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 मामि द्विषावहै ॐ शान्ति स्तोमोतिधात्रमुत्तममहर्भवति सर्वं जयति लक्ष्मीरमण गोविन्द समेतोऽहं मम कुमारस्य देव अवन्तो नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विश्वाः
यद्भूतं यच्च भव्यं उदामृतत्वस्येषाणः इदन्नेनातिरोहति स्वाहा वेदावानस्य महिमा अतोऽखण्डं विश्वसम्भवम् आत्मकोशप्रतीकाशकं हृदयं चाप्यधोमुखम् अधोऽधिष्ठापि तस्याम् ओद्याद्यवस्थितः नीलतायतमध्यस्तात् विद्योल्लेख देवताकार्यसिद्ध्यर्थं सभास्तम्भसमुद्भवं श्रीनृसिंहं महार्यसिद्ध्यर्थं सभास्तम्भसमुद्भवं भक्तानाम् अभयप्रदं श्रीनृसिंहं महावीरं नमामि रुद्रादिवन्दितं श्रीनृसिंहं महावीरज्वालाय धीमहि तन्नश्चक्रः प्रचोदयात् अनेकदिव्य सुवर्णभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि श्री सुदर्शन लक्ष्मी नृसिंहस्वामी परिपूर्ण अनुग्रह प्रसाद बलसिद्धिरस्तु सुधरे कुबेरोर्दक्षयात्री सर्वाभ्य भूतिं जगच्चराराजमन्त्रमगिदं कवीनां सराजमन्त्रं सिंहाभिजयं जगच्चराराजमन्त्रमगिदं कवीनां सोमयि देहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवा विस्वाहा स्वरूपिणे वर्ग अपवर्ग रूपाय अनंत केशव कृष्ण विष्णु राधाक्षी शिरोरुदाहरे सहस्रभुक्त स्वाहा पृथ्वी भुक्त स्वाहा जीर्ण स्वाहा वर्षद वनस्पति गंधर्वा सरसश्चैव जीर्ण स्वाहा समन्तान्द्राय जुहोमि स्वाहा ओम अग्निस्तुतिनो वेदिस्तुतिनो प्रविदामः साक्षयमस्तुत्यतामतेन मम विस्वाहातेन मम विष्णुसरस्वतेन अक्षितवसिमामे श्रेष्ठाः इत्यादिगुणः पसवो मातेन तामुदी इत्यादिस्यापा वोषधयन्ताम् ओम योगप्रसुद्यद्विषे नवदगार महतोर्नवासाय मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्ये निराजनन्दनकयामि नमस्करोमि जय श्री रमारमण गोविंदो हर लक्ष्मी रमण गोविंदा साध्या संत ओम यन्मे गर्भे वसतः पापमुग्रं विवर्ततोमेतस्य तत्पावमानीभिरहं गुणान् ब्रह्मवदगुं सुरापादगुं सुवर्णस्थेयं गुरुदाराभिगमनं आत्मानं पुनते सदा तेन सहस्रधारेण राजा नमो राजा प्रमृणाभिः पुनातु मा యజమానస్యాః ధాన్యం ధనం పశుం బహుపుత్ర నృసింహ జయంతి సందర్భంగా మన దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సుదర్శన లక్ష్మీ నారసింహస్వామి వారికి ఉదయం నుంచి చక్కగా విశేష పంచామృత స్నపన కార్యక్రమాలు సర్వకామప్రద సుదర్శన లక్ష్మీ నారసింహస్వామి హోమంతో చక్కగా మొట్టమొదటిగా విశ్వక్సేనారాధన పుణ్యాహవాచన రక్షాసూత్ర పూజ చక్కగా బ్రహ్మాది అష్టదిక్పాలక పూజ ఆదిత్యాది నవగ్రహ మండపారాధన పంచలోక పాలక పూజలన్నీ కూడా చేసుకొని స్వామివారిని విశేషంగా కుంభావాహన చేసుకొని సుదర్శన లక్ష్మీ నారసింహ స్వామివారిని కుంభంలోకి ఆవాహన చేసుకొని చక్కగా బింబానికి స్వామివారి యొక్క మూర్తికి పంచామృతాలతో ఆవు పాలు ఆవు పెరుగు తేనె చక్కెర ఆవు నెయ్యి చక్కగా పండ్ల రసాలు పసుపు కుంకుమ చందన జలాలతో అభిషేకించి స్వామికి విశేషమైనటువంటి అర్చనలు జరిపించి తర్వాత సర్వకామప్రద సుదర్శన లక్ష్మీ నారసింహ యాగం మనం జరుపుకొని పూర్ణాహుతి కార్యక్రమంతో స్వామివారి యొక్క జయంత్యుత్సవము మనం శోభాయమానంగా జరుపుకున్నాం. మన దేవాలయంలో వేంచేసి ఉన్న సర్వకామప్రద సుదర్శన లక్ష్మీ నారసింహ స్వామి వారికి జయంత్యుత్సవాల్లో భాగంగా లోక కళ్యాణార్థం కోసం జరిగినటువంటి యొక్క ఉత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తరించారు. ఓం నమో భగవతే శ్రీ నారసింహ సుదర్శన. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.